ఓకే, మనం ఇప్పుడు ఎలా యాడ్ చేస్తామంటే ఆల్రెడీ మీకు నెట్ కనెక్షన్ ఉంటే కనుక మేనేజర్ న్యూ ప్యాకేజెస్ ద్వారా ఇక్కడ యాంగులర్ జేఎస్ అని టైప్ చేసి వచ్చిన రిజల్ట్స్లో మీరు ఇన్స్టాల్ చేసుకోవచ్చు. లేదు నాకు ఆల్రెడీ వేరే ప్రాజెక్ట్లో నాకు ఉంది అని అనుకుంటే దాన్ని నేను కాపీ చేసి పేస్ట్ చేసుకోవచ్చు. ఆల్రెడీ నాకు ఉంది, నేను దాన్ని తీసుకొచ్చి స్క్రిప్ట్స్ అనే ఫోల్డర్ క్రియేట్ చేస్తున్నాను. మనం అన్నీ ఒక ఫోల్డర్లో పెట్టుకోవాలి కాబట్టి నేను ఫోల్డర్ స్క్రిప్ట్స్ క్రియేట్ చేసి అందులో సేవ్ చేసేస్తాను. ఓకే, సేవ్ అయిపోయి కదా, సేవ్ అయిపోయినట్టు మన ఇండెక్స్ పేజ్కి యాడ్ చేసుకోండి. యాంగులర్ డాట్ ఈ 4 మనకి మెయిన్ అనమాట. jQuery కూడా యూస్ చేసుకుంటాం అనుకుంటే దాన్ని యాడ్ చేసుకోవచ్చు. ఓకే, ఇప్పుడు యాంగులర్ జేఎస్లో రౌటింగ్ అది ఎలా సెట్ చేయాలి, మాడ్యూల్స్ ఎలా రాయాలో చూద్దాం. యాడ్ ఇక్కడ ఒక మనం ప్రాజెక్ట్ చేసేలాగా యాప్ అనే ఫోల్డర్ని యాడ్ చేస్తున్నాను. ఆ ఫోల్డర్లో ఒక జేఎస్ ఫైల్ని యాడ్ చేస్తాను, యాప్ డాట్ జేఎస్. అంటే ఇనిషియల్గా ముందు ఈ జేఎస్ కాల్ అయ్యేలాగా కోడ్ రాద్దాం. ఇందులో మాడ్యూల్ అవి రాద్దాం. ఆల్రెడీ జస్ట్ ఓకే, ఇలా సెట్ చేసుకుంటాం. ఏంటి ఇందులో మనం ఎలా రాయాలంటే యాంగులర్ డాట్ మాడ్యూల్ ఆఫ్ అంటే ముందుగా మాడ్యూల్ సెట్ చేస్తాం. ఇది మాడ్యూల్ నేమ్. ఇవి మనం రాయాలనుకున్న కంట్రోలర్ అదేంటంటే చూపిస్తాం. ఇప్పుడు మనం కంట్రోలర్స్ రాస్తాం. ఏంటంటే ఒక్కొక్క పేజ్కి ఒక్కొక్క కంట్రోలర్ వాడుతాం యాంగులర్ చేస్తాం. అంటే ఈ పేజ్ వచ్చినప్పుడు ఈ కంట్రోలర్ యూస్ చేసుకోమని చెప్పేటట్టుగా అనమాట. దానికోసం ఒక జావా స్క్రిప్ట్ ఫైల్ యాడ్ చేస్తాను. అది సేమ్ ఇందులో మనం యాంగులర్ చేసుకుని మేము చూడాల్సింది ఏంటంటే నేమింగ్ కన్వెన్షన్స్ మాత్రం అసలు తప్పు రాయకూడదు. ఎక్కడైనా తప్పు రాసి ఉంటే అది ఇష్యూ తెలియకుండా మనం చాలా బాధపడతాం. అంటే కొత్తలో ఎక్కువ మ్యాక్సిమం నెంబర్ స్పేసెస్ ప్రాబ్లం ఏంటంటే నేమింగ్ కన్వెన్షన్, నేమ్ స్పెల్లింగ్ మిస్టేక్స్ రాయడం, కామా వదిలేయడం, డాట్ వదిలేయడం అవి చేస్తాం. నెక్స్ట్ కాన్ఫిగరేషన్ ఎలా కాన్ఫిగరేషన్ చేస్తుంది, రూట్ ప్రొవైడర్, లొకేషన్ ప్రొవైడర్ వచ్చి డిపెండెన్సీస్. వీటిని యూజ్ చేసి రూట్ ప్రొవైడర్ యూజ్ చేసి అంటే వెన్ ఈ మెథడ్ ఏంటంటే స్లాష్ అంటే మనకి ఇనీషియల్గా మన ప్రాజెక్ట్ ఎప్పుడు స్టార్ట్ అయినప్పుడు స్లాష్తో స్టార్ట్ అవుతుంది. స్లాష్ ఉంటే ఎక్కడికి వెళ్ళమంటున్నాం టెంప్లెట్ యూఆర్ఎల్తో హోమ్లో ఉన్న న్యూ హోమ్కి వెళ్ళమంటున్నాను. అలా వెళ్ళినప్పుడు ఏ కంట్రోలర్ కాల్ చేయమంటున్నాను, హోమ్ కంట్రోలర్ కాల్ చేయమంటున్నాను. ఆల్రెడీ హోమ్ కంట్రోల్ యాడ్ చేసాను కదా. నెక్స్ట్ ఈ లొకేషన్ HTML5 మోడ్ అంటే ఏంటంటే ఇప్పుడు కొన్ని బ్రౌజర్స్ HTML5 మోడ్ని సపోర్ట్ చేస్తే కొన్ని చెయ్యి. ఒకవేళ అలా చెయ్యకపోతే మనం ఈ లైన్ ఖచ్చితంగా రాయాలి. HTML5 మోడ్ ఆ బ్రౌజర్లో పనిచేస్తున్నట్టయితే రాయాల్సింది. కాకపోతే మనకు తెలియదు కాబట్టి HTML5 మోడ్ పనిచేస్తుందో లేదో, ఎందుకంటే డిఫాల్ట్గా ఇది రాసి ఉంచుతాం అన్నమాట. ఇది ఇంతవరకు యాప్ డాట్ జేఎస్లో రాయాల్సిన కోడ్. ఇప్పుడు ఆ హోమ్ కంట్రోలర్ డాట్ జేఎస్లో ఏం రాయాలో చూద్దాం. హోమ్ కంట్రోలర్ డాట్ జేఎస్ క్రియేట్ చేసాం కదా, ఇందులో ముందుగా అంటే ఈ కంట్రోలర్ దేని కింద నుంచి వస్తుంది, అంటే ఏ మాడ్యూల్ కింద నుంచి వస్తుంది అనేది చెప్పాలి. మనం ఈ మై యాప్లో ఇక్కడ కూడా మాడ్యూల్ రాయాలి, ఆ కంట్రోలర్ నేమ్ రాయాలి. ఇప్పుడు కంట్రోలర్ రాస్తుంది, హోమ్ కంట్రోలర్ రాస్తుంది. ఇవన్నీ ఈ బ్రాకెట్లో రాసేది, స్క్వేర్ బ్రాకెట్లో రాసేది ఏంటంటే డిపెండెన్సీస్ దేని మీద ఆధారపడి ఉంటుంది. అంటే ఈ కంట్రోలర్లో మనం ఏమేమి యూజ్ చేసుకుంటామో రాసేవన్నీ ఇవన్నమాట. ఈ NG రూట్ ఏంటంటే NG రూట్ రాయడం వల్ల రూటింగ్ సెట్ అవుతుంది. అంటే ఇప్పుడు మనం రాసాం కదా స్లాష్ అని యాప్ డాట్ జేఎస్, స్లాష్ అంటే హోమ్లో న్యూ హోమ్లో ఈ కంట్రోలర్ కాల్ చేయమని చెప్తున్నాం కదా. ఇది దేనివల్ల జరుగుతుందంటే ఈ NG రూట్ వల్ల జరుగుతుంది. ఓకే, ఈ కంట్రోలర్ కాల్ అవుతున్నప్పుడు నేను ఒక అలర్ట్ పెడుతున్నాను, అలర్ట్ హోమ్ కంట్రోలర్ అని. ఓకేనా, మనం ఏం చేయాలంటే ఇప్పుడు దీన్ని HTMLకి ఎలా ఇంటిగ్రేట్ చేయాలి అది మనం చూద్దాం. అదే మన CS HTML ఇండెక్స్ పేజ్లో ఉన్నాం కదా మనం. ఈ బాడీకి ఏం చేస్తానంటే డైరెక్టివ్స్ ఉంటాయి కొన్ని యాంగులర్ చేస్తే ng-యాప్ అంటే యాప్ అంటే మనం యాప్ నేమ్ అంటే యాప్ మాడ్యూల్ నేమ్ మనం ఏమని ఇచ్చాం, యాప్ డాట్ జేఎస్లో మాడ్యూల్ నేమ్ వచ్చి మై యాప్ అని ఇచ్చాం. కాపీ చేయండి, క్లిక్ చేయండి, అయిపోయింది. అయితే
ఇప్పుడు మనం ఆల్రెడీ ఎంవీసీ కానీ చేసినట్టయితే ఎంవీసీలో రెండర్ బాడీ ఎలాగో ఇక్కడ ng-u అంటే దీని కింద ఏ పేజెస్ రావాలంటే ఇప్పుడు కాన్ఫిగ్లో సెట్ చేసి ఉంటుంది, ఇవన్నీ ఈ ఇండెక్స్ పేజ్ కింద వస్తాయి అన్నమాట. అంటే స్లాష్ కాల్ అయినప్పుడు ఈ టెంప్లెట్ కాల్ అవ్వమని రాసినవన్నీ దాని కింద వస్తాయి. ng-u లో ఏం చేస్తాం, ng-u అని పెడతాం, పెట్టేసి హోమ్ కంట్రోలర్లో అంతే. ఇప్పుడు మనం రన్ చేసి చూద్దాం. దీన్ని మనకు డిఫాల్ట్గా అలాగే తెలిసి ఎంఎస్సి రూటింగ్ హోమ్లో ఇండెక్స్ సెట్ చేసి ఉంటుంది కాబట్టి ముందుగా ఆపేసి కాల్ అవుతుంది. ఓకే, ఒక నిమిషం సంథింగ్ ఎర్రర్. home ctrl everything is fine. హోమ్లో వెల్కమ్ టు AngularJS వచ్చింది కదండి మనం రాసింది. దిస్ ఈస్ ద ఫస్ట్ డెమో ఆఫ్ AngularJS, how to integrate AngularJS in MVC. Thank you.